జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం అనేది 5గా ఉన్నది, వ్యయం అనేది 3గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 1గా ఉన్నది, అవమానం అనేది 5గా ఉన్నది. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని స్టార్ట్ అవబోతోంది మార్చి 29వ తారీఖు నుంచి. దాని మూలంగా శత్రువులు అధికంగా ఉంటారు. కెరియర్ పరంగా బ్రేక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ధనం ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం అనేది ఆరోగ్యపరంగా కూడాను కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సంవత్సరం అనేది అంత అనుకూలంగా అయితే ఉండదు. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా ఇబ్బంది పడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ధనపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఈ సంవత్సరం అనేది అంత అనుకూలంగా ఉండదు. మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఫెయిల్యూర్స్ అనేవి చూస్తారు విద్యార్థులు. ఈ సంవత్సరం అనేది కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్కి మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. సంవత్సరంలో చాలా ఆనందంగా ఉంటారు. సప్తమంలోకి గురువు రాబోతున్నారు. 6వ స్థానం నుంచి 7వ స్థానానికి రాబోతున్నారు మే 12వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ కనబడతాయి. అలాగే శుభకార్యాలంటూ ఎక్కువగా జరగబోతున్నాయి. ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా ఉంటారు. గురు భగవానుడు అక్టోబర్ 19వ తారీఖు నుంచి మీకు అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నారు. అప్పటి నుంచి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ గురు భగవానుడు డిసెంబర్ 5వ తారీఖు నుంచి మళ్ళీ మీ 7వ స్థానానికి రాబోతున్నారు వక్రించి. దాని మూలంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. అక్టోబర్ డిసెంబర్ మధ్యలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం జాబ్ చేంజ్ అవ్వకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి బాస్తోనూ మేనేజర్తోనూ. ధనపరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ సంవత్సరం అనేది. ముఖ్యంగా అక్టోబర్ డిసెంబర్ మధ్యలో సమయంలో మాత్రం ముఖ్యమైన డెసిషన్స్ అనేవి తీసుకోకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.